ఏపీలో ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇచ్చి వారిని ఆదుకునే బాధ్యత తీసుకుంటారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ఆన్లైన్ యాప్స్ ను తీసివేయలేం, కానీ ఆటో వాలాలు, క్యాబ్ వాలాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా సర్కారీ క్యాబ్ బుకింగ్ యాప్ను రూపొందిస్తామన్నారు. ఈ యాప్ ఆర్థికంగా ఊరట కలిగిస్తుందన్నారు. ఆటో స్టాండ్ల వద్ద రోజంతా పడిగాపులు పడాల్సిన అవసరం ఇకపై ఉండదని ఈ యాప్ నిర్వహణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో ఆటో, క్యాబ్ డ్రైవర్లే సభ్యులుగా ఉంటారని సీఎం తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వారినే సభ్యులుగా చేసి త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నిన్న విజయవాడలోని సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులకు 436 కోట్ల చెక్ను ఈ పథకం కింద అందించారు. సమావేశంలో చంద్రబాబు ప్రసంగించే సమయానికి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 15,000 జమైనట్లు మెసేజ్లు వచ్చాయి. డబ్బులు పడ్డాయా అని అడిగినప్పుడు ఈ మెసేజ్లను ఆటో డ్రైవర్లు సంతోషంగా చంద్రబాబుకు చూపించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవని, జరిమానాలు రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తానని సీఎం తెలిపారు. అలాగని రోడ్ల మీద ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించవద్దని, ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయని అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని హితవు పలికారు. విజయవాడలో పూర్తిగా సీఎన్జీ ఆటోలు నడుస్తున్నాయని, ఇది చాలా మంచి విషయమని, ఇక ఈవీలను ఎక్కువగా ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు.